శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 261 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈరోజున 262వ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినంతిక్తమప్యప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. భీష్మ ఉవాచ ఇత్యుక్తః స తదా తేన తులాధారేణ ధీమతా ప్రోవాచ వచనం ధీమాన్ జాజలిర్జపతాం వరః. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి. బుద్ధిమంతుడైన తులాధారుడు అలా అనగానే ఆ జాజిలి ఇలా అడిగాడు. జాజిలిరువాచ విక్రీణతః సర్వరస సర్వగంధాంశ్చ వాణిజ వనస్పతీనోషధీశ్చ తేషాం మూలఫలాని చ. ఓ వ్యాపారుడా, సర్వరసాల్ని, సర్వగంధాల్ని, వనస్పతుల్ని, ఓషధుల్ని, వాటి పండ్లని, వేళ్లని నీవు విక్రయిస్తున్నావు. అచ్చగా నైష్టికీం బుద్ధిం కుతస్త్వామిదమాగతం ఏ తదా చక్షమే సర్వం నిఖిలేన మహామతే. అలా వ్యాపారం చేస్తూ కూడా ఈ నైష్టిక బుద్ధిని ఎలా సంపాదించుకున్నావు? దీన్నంతా నాకు విస్తారంగా చెప్పు. భీష్మ ఉవాచ ఏవముక్తస్తులాధారః బ్రాహ్మణేన యశస్వినా జజలిం కష్ట తపసం జ్ఞానతృప్తస్తదా నృప. భీష్ముడు చెప్తున్నాడు, ఓ రాజా, ధర్మరాజా, యశస్వి మహాతపస్వి అయిన జాజలి అలా అడగగానే ధర్మార్థ తత్వవేత్త జ్ఞానతృప్తుడు అయిన తులాధారుడు ధర్మ సూక్ష్మాల్ని ఇలా వివరించాడు. తులాధార ఉవాచ వేదాహం జాజలే ధర్మం సరహస్యం సనాతనం సర్వభూతహితం మైత్రం పురాణం యం జనావిదుః. ఓ జాజలి, నాకు గూఢ రహస్యాలతో కూడా సనాతన ధర్మం తెలుసయ్యా. అది సర్వభూత హితాన్ని కోరుతుంది. అంటే అన్ని ప్రాణుల యొక్క మంచిని కోరుతుంది. మన సనాతన ధర్మం మైత్రిని కలిగిస్తుంది. ప్రజలు దాన్ని ప్రాచీన ధర్మంగా భావిస్తారు. అద్రోహేణైవ భూతానాం అల్పద్రోహేణ వా పునః యా వృత్తి సరో ధర్మ తేన జీవామి జాజలే. ఓ జాజలి, ప్రాణులకు ద్రోహం చేయకూడదు, ఏ ప్రాణికి కూడా. తప్పని పరిస్థితుల్లో
స్వల్పద్రోహం చేయొచ్చు. అటువంటి సూత్రానికి కట్టుబడ్డ ధర్మమే ఉత్తమ ధర్మం. ఆ ధర్మ మార్గంలో నేను జీవిస్తున్నానయ్యా. పరచ్చిన్నై కాష్టతృణై మయేదం శరణం కృతం అలక్తం పద్మకం తుంగం గంధాశ్చోచ్చావచాంస్తదా. ఇతరులు నరికిన కొయ్యలతో గడ్డితో నేను ఈ ఇల్లు కట్టుకున్నాను. లక్క, పద్మకం, తుంగ, చందనం ఇటువంటి చిన్న పెద్ద వస్తువులను కొని అమ్ముతూ ఉంటా నేను. రసాంశతాంస్తాన్ విప్రశ్యే మధ్యవజ్జాన్ బహూనహం క్రీత్వా వై ప్రతివిక్రేణే పరహస్తాదమాయ. మద్యం మినహా మిగిలిన ఎన్నో రసాల్ని ఇతరుల నుండి కొని మోసం లేకుండా తిరిగి విక్రయిస్తాను. సర్వేషాం యః సుహృన్నిత్యం సర్వేషాం చ హితే రతః కర్మణా మనసా వాచా సధర్మం వేద జాజలే. ఓ జాజలి, అందరికీ నిత్యం మిత్రుడుగా ఉంటూ మనస వాచ కర్మణ అందరి హితాన్ని కోరేవాడే ధర్మాన్ని తెలియగలడు. నా నిరుజ్జేవ నద్వేష్మి నచ కామయే సమోహం సర్వభూతేషు పశ్యమే జాజలే వ్రతం తులామే సర్వభూతేషు సమాతిష్టది జాజలే. పేర్లోనే ఉంది తులాధారుడు అని. అంటే సమంగా ప్రవర్తించేవాడు. ఈ శ్లోకంలో అదే చెప్తున్నాడు ఆ తులాధారుడు జాజలికి. నేనెవరి వెంట పడను, ఎవరితో గొడవ పడను, ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమించను కూడాను. సర్వ ప్రాణుల్ని సమానంగా చూస్తా. అంటే అటు ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు, సమాన భావం ఉంటుంది. అంటే తనతో సమానంగా చూసుకుంటాడు ప్రతి ప్రాణిని కూడా. ఇదయ్యా నా వ్రతం, నా త్రాసు అందరి విషయంలో ఒకటిగానే ఉంటుంది. నాహం సరేషాం కృత్యాని ప్రశంసామి నగర్హయే ఆకాశస్యేవ విప్రేంద్ర పశ్యన్ లోకస్య చిత్రమాం. నేను ఇతరుల పనులను అభినందించను, అలాని అసహించుకోను కూడా. ఓ విప్రేంద్ర, బ్రాహ్మణోత్తమ, ఆకాశంలాగా అనాసక్తిగా నిలిచి లోక వైచిత్రిని చూస్తూ ఉంటాను. ఇతి మాం త్వం విజానీహై సర్వలోకస్య జాజలే సమం మతిమతాం శ్రేష్ఠ సమలోష్టాస్మ్యకాంచనం. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడైన ఓ జాజలి, ఈ రీతిగా నువ్వు నన్ను తెలుసుకో. సర్వ సమానుడిగా గ్రహించునను. నాకు మట్టి, రాయి, బంగారం అన్నీ సమానమే. యథాంధపతిరోన్మత్త ఉచ్ఛ్వాస పరమాః సదా దేవైరపి తద్వారా సోపమా పశ్యతో మమ. ఎందరో గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, పిచ్చివాళ్లు లోకంలో ఉన్నారు. దేవతలు వారి నేత్రాది ద్వారాలను మూస్తే వారు కేవలం గాలి పీలుస్తూ ఉంటారు. కళ్ళున్న నేను కూడా వారి వంటి వారిని. యథా వృద్ధాతురకృష్య నిస్పృహ విషయాన్ ప్రతి తదార్థ కామభోగేషు మమాపి విగతా స్పృహ. వృద్ధులు, రోగులు, బలహీనులు విషయోపభోగాలపై అనాసక్తులై ఉన్నట్లే నాకు కూడా అర్ధకామాలపై కోరిక తొలగిపోయిందయ్యా. యదా చాయన్న బిభ్యేతి యదా చాస్మన్న బిభ్యతి యదా నేచ్చతి నద్వేష్టి బ్రహ్మ సంపత్యతే తదా. మనం ఎవ్వరికీ భయపడకూడదు, మనల్ని చూసి ఎవరు కూడా భయపడకూడదు. మనకంటూ రాగం కానీ ద్వేషం కానీ ఉండకూడదు.
అప్పుడే బ్రహ్మత్వం లభిస్తుందయ్యా. యదాన కృతే భావం సర్వభూతేషు పాపకం కర్మణా మనసా వాచ బ్రహ్మ సంపత్యతే తదా. సర్వ ప్రాణుల విషయంలోనూ మనస వాచ కర్మణ పాప భావన లేనప్పుడు బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. న భూతో న భవిష్యోస్తి నచ ధర్మోస్తి కశ్చన యో భయ సర్వభూతానాం స ప్రాప్నోచ్చ భయం పదం. గతంలో గాని భవిష్యత్తులో గాని ఏ పని లేనివాడు, ఏ ధర్మాన్ని పాటించిన అవసరం లేనివాడు, సర్వప్రాణులకు అభయప్రదాత, అటువంటి వాడు నిర్భయ బ్రహ్మపదాన్ని పొందగలడు. యస్మాదుద్విచేతే లోకః సర్వో మృత్యుముఖాదివ వాక్రూరాద్ధం పురుషాత్ సప్రాప్నోతి మహద్భయం. కొందరు కటువుగా మాట్లాడుతూ తీవ్రంగా దండిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే లోకమంతా మృత్యుముఖాన్ని చూసినట్టు బెదురుతుంది. అటువంటి వారు మహాభయాన్ని అనుభవించవలసి వస్తుంది. యథావద్వర్తమానానాం వృద్ధానాం పుత్రపౌత్రిణాం అమవర్తామహే వృత్తం అహింస్రాణం మహాత్మనాం. వృద్ధులు, పుత్రపౌత్ర సంపన్నులు, శాస్త్రానుసారంగా ప్రవర్తించేవారు, ఎవ్వరిని హింసించని వారు కొందరు మహాత్ములు ఉన్నారు. వారి అడుగుదాడల్లో నేను నడుస్తూ ఉంటాను. ప్రణశ్చ శాశ్వతో ధర్మ త్వనాచార్యేణ మోహిత తేన వైద్యస్తపస్వీ వా బలవాన్ వా విముహ్యతే. అనాచార మోహం వల్ల శాశ్వత ధర్మం నశిస్తుంది. ఆ అనాచారం వల్ల పండితుడైనా, తపస్వి అయినా, బలవంతుడైనా వ్యామోహంలో పడతాడు. ఆచారాజ్యాజలే ప్రాజ్ఞ క్షిప్రం ధర్మమవాప్నుయాత్ ఏవం యః సాధుభిర్ధాంత ద్రోహ చేతసా. ఓ జాజిలి, జితేంద్రియుడైన ప్రాజ్ఞుడు ద్రోహచింతన లేని సజ్జనులు ఆచరించిన ధర్మాల్ని ఆచరించడం ద్వారా త్వరగా ధర్మజ్ఞానాన్ని పొందగలడు. నజ్ఞాంచేహ యథా కాష్టం ఉహ్యమానం యదృచ్ఛయైన కాష్టేన సంధింగచ్చేత కేనచిత్ తత్రాపరాణి దారుణి సంసృజ్యంతే పరస్పరం తృణకాష్ట కరీషాణి కదాచిన్న సమీక్షయ. నదిలోని అలలపై ఎన్నో కొయ్యలు విధివశాన కొట్టుకొని పోతూ ఉంటాయి. యాదృచ్ఛికంగా ఒకటి మరొక దానితోటి కలుస్తూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న కొయ్యలు, గడ్డి, చితుకులు, పిడకలు ఒకదాన్నొకటి కలుస్తూ ఉంటాయి. అయితే అదంతా యాదృచ్ఛికమే కానీ తెలిసి జరిగేది కాదు. అలానే లోకంలో ఒక మనిషికి ఇంకొక మనిషికి ఉన్న సంబంధం కూడా అంతే. సంయోగ వియోగాలు అటువంటివే సుమా. యస్మాన్నో ద్విజతే భూతం జాతు కించిత్ కథంచన అభయం సర్వభూతేభ్యః సప్రాప్నోతి సదా ముని. ఓ జాజలి ముని, ఎవరి వలన ఏ ప్రాణి ఎప్పుడు ఏ రీతిగాను కలతపడదో అతడు సర్వ ప్రాణుల నుండి అభయాన్ని పొందగలుగుతాడు. యస్మాన్న ద్విజతే విద్వన్ సర్వలోకేవుకాదివ క్రోశత స్థిరమాసాజ్య యథా సర్వే జలేచర. ఓ విద్వాంసుడా, తీరం దగ్గరికి చేరి కోలాహలం చేసే వాళ్ళని చూసి చేపలు భయపడినట్లు, కొందరిని చూసి లోకులంతా తోడేళ్లను చూసినట్లు బెదురుతారు. అటువంటి వారు సర్వ ప్రాణుల నుండి భయాన్ని పొందుతారు. ఏవమేవాయమాచారః ప్రాదుర్భూతో యతస్తతః సహాయవాన్ ద్రవ్యమాన్యః సుభగోద పరస్థథా. ఈ కారణంగా అభయదానం అనే ఆచారం ప్రారంభమైంది. దాన్ని అలాగే పాటించిన వాడు సహాయాన్ని, ధనాన్ని, సౌభాగ్యాన్ని పొందగలడు. తతస్థానేవ కవయః శాస్త్రేషు ప్రవదంత్యుత
కీర్త్యర్థమల్పకృల్లేక పటవ కృష్ణ నిర్ణయ. అభయ దానం ఎవరైతే చేస్తారో వాళ్ళనే పండితులు శాస్త్రాల్లో ప్రశంసిస్తారు. అల్పహృదయులు, విషయాసక్తులు కీర్తి కోసం, సమర్థులేమో పరమపద ప్రాప్తి కోసం ఈ అభయదాన వ్రతాన్ని పాటిస్తారు. తపోభిర్యజ్ఞదానైశ్చ వాక్యే ప్రజ్ఞా స్థితైస్తదా ప్రాప్నోచ్చ భయదానస్య యజ్ఞత్ఫలమివాప్నుతే. తపస్సు, యజ్ఞాలు, దానాలు, జ్ఞానబోధులు వీటి ద్వారా ఇహలోకంలో పొందే ఫలాలన్నింటినీ అభయద్వానం ద్వారా పొందవచ్చు. లోకే సర్వపూజేభ్య తథాచ భయదక్షిణాన్ సర్వయజ్ఞైర్యజానః ప్రాప్నోచ్చ అభయదక్షిణాం. లోకంలోని సర్వ ప్రాణులకు అభయదక్షిణ ఇచ్చిన వాడు సర్వయజ్ఞాలను కూడా అనుష్ఠించినట్లే లెక్క. అతడు కూడా అన్ని వైపుల నుండి అభయదక్షిణను పొందగలడు. నా భూతానామహింసాయ జాయాన్ ధర్మోస్తి కశ్చన యస్మాన్నో జుజ్యతే భూతం జాతు కించిత్ కథర్జన శోభయం సర్వభూతేభ్య సంప్రాప్నోతి మహాముని. అహింసను మించిన ధర్మం ఏది కూడా ప్రాణులకు లేదు. ఎవరి వల్ల ఏ ప్రాణి ఎప్పుడు ఏ రీతిగా కూడా భయపడకుండా ఉంటుందో అతడు సర్వ ప్రాణుల నుండి అభయాన్ని పొందగలుగుతాడు. యస్మాదు ద్విజతే లోకః సర్పాద్వేష్మ్యగతాదివ నసద్ధర్మమవాప్నోతి ఇహలోకే పరత్రజ. ఇంటిలో దూరిన పాముకు భయపడినట్లు ఎవడి వల్ల లోకం ఉద్వేగానికి గురవుతుందో వాడు ఇహపరలోకాల్లో ధర్మ ఫలితాన్ని పొందలేడు. సర్వభూతాత్మభూతస్య సర్వభూతాని పశ్యతః దేవాపి మార్గే ముహ్యంతి అపదస్య పదైషినః. సమస్త ప్రాణులకు ఆత్మయే సమస్త ప్రాణులను తనలాగే భావించేవాడికి ప్రత్యేక స్థానం అంటూ లేదు. తాను బ్రహ్మస్వరూపాన్ని స్వరూపుడు స్వయంగా బ్రహ్మస్వరూపి అవుతాడు. అటువంటి వారి జాడ తెలుసుకునడంలో దేవతలు కూడా వ్యామోహానికి లోనవుతారు. దానం భూతాభయస్యాహు సర్వదానేభ్య ఉత్తమం బ్రవీమితే సత్యమితం శ్రద్ధత స్వచం జాజలే. ఓ జాజలి, ప్రాణులకు అభయదానమే సర్వదానాల్లో శ్రేష్టం. నీకు సత్యాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా గ్రహించు నువ్వు. స ఏవ సుభగో భూత్వా పునర్భవతి దుర్భగ వ్యాపత్తిం కర్మణాం దృష్ట్వా జాగుప్సంతి జనాపద. కోరికలతో ధర్మకార్యాలు చేసేవాడు సౌభాగ్యవశాన స్వర్గాది ఫలాలు పొంది మరణ సౌభాగ్యం ముగియగానే స్వర్గం నుండి కిందకు వస్తాడు. ఈ రీతిగా కర్మ వినాశాన్ని చూస్తున్న జనులు సకామ కర్మలను అసహ్యించుకుంటారు. అకారణో హి నైవాస్తి ధర్మ సూక్ష్మో హి జాజలే భూత భవ్యార్థమేవేహ ధర్మ ప్రవచనం కృతం. ఓ జాజలి, నిరర్థకమైన ధర్మం ఏది ఉండదు. దాని స్వరూపం అత్యంత సూక్ష్మం. స్వర్గప్రాప్తిని లేదా బ్రహ్మప్రాప్తిని ఉద్దేశించే ధర్మం వివరించబడింది సుమా. సూక్ష్మత్వాన్న సవిజ్ఞాతుం శక్యతే బహు నిహ్నవః ఉపలభ్యాంతరాచార్యాన్నాచారాన్నవభుజ్యతే. ధర్మం అత్యంత సూక్ష్మం కాబట్టి దాన్ని తెలియడం కష్టం. దానిలో రహస్యాలు చాలా ఉంటాయి. మధ్యలో వివిధ సత్పురుషుల ఆచారాలను చూసి ధర్మం యొక్క యథార్థ స్వరూపాన్ని గ్రహిస్తారు. ఏ ఛిందంతి వృషణాన్ ఏ చ భిందంతి వస్తకాన్ వహంతి మహతో భారాన్ భద్రంతి దమయంతి చ హత్వా సత్వాని ఖాదంతి తాన్ కథం న విగర్హసే మానుషానివా దాసభావేన పుంజతే. కొందరు ఎద్దుల్ని నపుంసకాలుగా చేసి ముక్కుతాడు వేసి వాటిచే బరువులు మోయిస్తున్నారు. అదుపు చేసి పన్ను చేయించుకుంటున్నారు. ఎన్ని ప్రాణాలనో తీసి పంటలు పండించి తింటున్నారు. మనుషులే మనుషులను బానిసలను చేసుకుంటున్నారు. వారిని ఎందుకు నిందించవు? వధబంధ నిరోధేన కార్యంతి దివానిశం ఆత్మనశ్చాభిజానాతి దుఃఖన్న వధబంధనే. చంపినా బంధించినా ఎంత బాధ కలుగుతుందో తనకు తెలిసినా ఇతరులను చంపుతున్నారు, బంధిస్తున్నారు. చెరసాలలో పెట్టి పగలు రేయి పనిచేయించుకుంటున్నారు.
వారిని ఎందుకు నిందించవు? పంచేంద్రియేషు భూతేషు సర్వం వసతి దైవతం ఆదిత్య చంద్రమా వాయు బ్రహ్మ ప్రాణ క్రతుర్యమ తాని జీవాని విక్రియ కామృతేషు విచారణ. పంచేంద్రియాల్లో సూర్యుడు, చంద్రుడు, వాయువు, బ్రహ్మ, ప్రాణం, యజ్ఞం, యముడు ఈ దేవతలందరూ ఉంటారు. బతికుండగానే ప్రాణులను అమ్మేస్తున్నాం. ఇక మరణించిన వారి గురించి ఆలోచన ఎందుకు? అజోగ్నిర్వర్ణోమేష సూర్యో స్వ పృథ్వీ విరాట్ ధనుర్వత్స సౌమో వై విక్రియై తన్న సిద్ధ్యతి. మేక అగ్ని, గొర్రె మేక అగ్ని, గొర్రె వరుణుడు, గుర్రం సూర్యుడు, పృథివీ విరాట్ రూపం, ఆవు దూడ చంద్రుడు. వీటిని అమ్మితే శుభం జరగదు. కా తైలే కాఘృతే బ్రహ్మన్ మధున్యప్యౌషధేషు వా అదంశమసకే దేశే సుఖ సంవర్ధితాన్ పశూన్ తాంశమాతు ప్రియాన్ జానన్ అక్రమ్య బహుధావన నరా బహుదంశాకులాన్ దేశాన్ నయంతి బహుకర్ణవాన్ వాహ సంపీడితా ధుర్యా సీతంచ విధినా పరే. ఓ బ్రాహ్మణుడా, తైలాన్ని, నీతిని, తేనెను, మందుల్ని అమ్మితే హాని ఉంది. ఈగలు, దోమలు లేని తావులో సుఖంగా పెరుగుతున్న పశువులను అవి తమ తల్లులకు ప్రియాలని తెలిసి కూడా వాటిని బలవంతంగా ఆక్రమించుకొని ఈగలు, దోమలు, బురద ఎక్కువగా ఉండే చోటుకు తీసుకుని పోతున్నారు. బరువులు మోసే పశువులు బరువు ఎక్కువై ఎన్ని రకాలుగా అనుచితంగా బాధపడటం లేదు. నా మన్యే భ్రూణహత్యాపి విశిష్టాతైన కర్మణ కృషిని సాత్వితి మన్యంతే సాచవృత్తి సుధారుణ. ఆ పని కన్నా భ్రూణహత్య కూడా తక్కువేనని నేను అనుకుంటున్నాను. వ్యవసాయం మంచిదనుకుంటారు, కానీ అది కూడా చాలా దారుణమైనది. భూమి శ్రేయాంశైవ అంతికాష్టమయో ముఖం తథైవా నడుహో యుక్తాన్ సమవేక్షస్వ జాజరే. నాగేటి కర్రు భూమిలో ఉన్న ప్రాణులను కూడా హింసిస్తుంది. నాగేటికి కట్టిన ఎద్దుల స్థితిని కూడా చూడు, ఎంత దారుణమో. అజ్ఞాయికి గవాన్నామ కయేతా హంతుమర్గది మహచ్చకారా కుశలం వృషంగాం వాలభేత్వయ. గోవునకు గోవు అనేది చంపరానిది అని వేదాల్లో ఉంది. వాటిని చంపే సాహసం ఎవరు చేయగలరు? ఆవుల్ని, ఎద్దుల్ని చంపేవాడు ఎంత పాపానికి ఒడిగడుతున్నాడు. ఋషయో యతయో హేతత్ నహుషే ప్రత్యవేదయన్ గాం మాతరం చాప్యవధి వృషభంచ ప్రజాపతిం అకార్యం నహుషాకార్షి అప్షామస్కృతే వ్యధాం శతం చైకంచ రోగాణాం సర్వభుజేష్వపాతయన్ ఋషేస్తే మహాభాగా ప్రజాస్వేన హి జాచలే భ్రూణహం నహుషం త్వాహు నతే హోష్యామహే హవిహి. ఒకప్పుడు ఋషులు, ఎద్దులు నహుషుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: తల్లి లాంటి గోవును, ప్రజాపతి వంటి ఎద్దును నువ్వు చంపావు, చేయరాని పని చేశావు, దానికి మేమంతా బాధపడుతున్నావు. అలా అని నహుషుని